హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎందుకు బెస్ట్ నోటిఫికేషన్ అంటే జస్ట్ మీ ఇక్కడ ఎగ్జామినేషన్ లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఇలాంటి నోటిఫికేషన్స్ మనకి రేర్గా అయితే వస్తాయి. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది. జస్ట్ మీరు 10th పాస్ అన్న సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి డిగ్రీ వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే, ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు. జస్ట్ అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ చేసి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. అప్పుడు మీకు స్టార్టింగ్ శాలరీ 35,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఎలాంటి ఇంకా ఎక్స్ట్రా సర్టిఫికేట్ అది కూడా పని లేదనమాట. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. చాలా మంచి అప్డేట్ ఇది. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి వ్యవసాయ శాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ, మీకు అందరికీ తెలిసిందే, కేవీకే అంటే కృషి విజ్ఞాన కేంద్రాస్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి అనంతపూర్, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విజయనగరం, ఇంకా మనకి తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ ఈ యొక్క లొకేషన్స్లో మనము జాబ్ పోస్టింగ్ పొందేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే, అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలో మీరు జాబ్ చేసేటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే వదులుకోకండి. మీకు అన్ని వివరాలని పిన్ టు పిన్ క్లియర్గా చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు 10th పాయింట్ చూడండి. ఇక్కడ ఓన్లీ స్క్రీన్డ్ క్యాండిడేట్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయాలన్నమాట. సో ఎవరైతే అప్లై చేస్తారో మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ఉన్నటువంటి స్కిల్ సెట్ని బేస్ చేసుకుని అభ్యర్థులను డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ జాబ్స్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు ఇంటర్వ్యూకి ఏ డేట్న ఇంటర్వ్యూ పెడతారు అన్నీ కూడా మీకు వాళ్ళు ఈమెయిల్ అయితే చేస్తారనమాట. అండ్ మీకు కాల్ ద్వారా కూడా అప్డేట్ అనేది ఇవ్వడం మీద జరుగుతుంది. చాలా మంచి అవకాశం. అండ్ ఈ యొక్క SC ST అభ్యర్థులకి, అలాగే అమ్మాయిలందరికీ కూడా ఫీ అనేది లేదనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాలి. అప్లికేషన్ ఫామ్ కూడా మనకి నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేస్తారనమాట. 3rd పేజీలో అండ్ మనకి 4th పేజీలో వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అండ్ మనకి లాస్ట్ పేజీలో మీకు ఎన్వెలప్ కవర్ మీద అంటించేటువంటి పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు ఎన్వెలప్ కవర్ తీసుకుని దాన్ని మీరు ఇక్కడ ఈ యొక్క పేజ్ అనేది మీరు ఎన్వెలప్ కవర్ మీద అంటించేసేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అన్ని వివరాలని క్లియర్గా చెప్తాను. అండ్ అయితే నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఏమేమి ఉద్యోగాన్ని భర్తీ చేస్తారంటే MTS లెవెల్ జాబ్స్ అనేటువంటి స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్, వీటికి మీరు 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అలాగే డిగ్రీ వాళ్ళకి అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి 18 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ ఉద్యోగాలకి 27 ఇయర్స్ లోపు, అసిస్టెంట్ పోస్టులకి 20 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు క్యాస్ట్ వారీగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో సాటర్డే రోజు, అంటే మనకి April 4th రోజు అయితే ఒక నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేస్తారు. ఆ డేట్ నుంచి మనకి 30 డేస్ అనేది కౌంట్ చేసుకుంటే మనకి చాలా వరకు కూడా టైం అనేది. సో మీరు డెఫినెట్గా మీకు వీలైనప్పుడు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అయితే నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత సాలరీ వస్తుందంటే, ఇక్కడ స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే లెవెల్ 1 ప్రకారం మీకు బేసిక్ పేనే 18,000 ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే 35,000 వరకు వస్తుంది. డ్రైవర్ ఉద్యోగాలకైతే 50,000 వరకు సాలరీ వస్తుంది. అసిస్టెంట్ పోస్టులకైతే మాత్రం మీకు దాదాపుగా 65 నుంచి 70,000 మధ్యలో సాలరీ ఉంటుంది. ఏ డిగ్రీ పాస్ అయిన అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ITI చేసినా, ఇంటర్ చేసినా, డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ ఎలిజిబులే. డ్రైవర్ ఉద్యోగాలకు మాత్రం మీరు 10th అనేది పాస్ అయి ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో దాంతోపాటు మీకు డ్రైవింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెడతారంట. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇచ్చారు. సో మనకి ఈ నోటిఫికేషన్ మనకి
కృషి విజ్ఞాన కేంద్ర కేరళలో ఉన్నటువంటి ఒక సంస్థను అయితే వచ్చింది. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా లొకేషన్స్లో కేవీకేస్ అనేవి ఉన్నాయి. మనకి ఎక్కడికైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీకు ఇక్కడ పోస్టింగ్ ఉంటుంది, తర్వాత మనం సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ సంస్థలకి చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇది మీరు ప్రింట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది రాసేసిన తర్వాత అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి పంపించాలి అంటే మనకి ఇక్కడ క్లియర్గా అడ్రస్ ఇచ్చారు. ద చైర్పర్సన్ ICAR కృషి విజ్ఞాన కేంద్ర BSS పేటోపి PO సంతాన్పర ఇడుక్కి డిస్టిక్ 685619 కేరళ అని చెప్పేసి ఉంది. ఈ అడ్రస్ మీరు అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ అయితే చేసేసేయండి. ఎన్వలప్ కవర్ మీద మీరు కంపల్సరీగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ నేమ్ అనేది కంపల్సరీగా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా క్యాస్ట్ అన్నీ కూడా ప్రాపర్గా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు గెస్టెడ్ ఆఫీసర్ తోటి కంపల్సరీగా అటెస్టేషన్ అనేది చేయించారనమాట. గెస్టెడ్ ఆఫీసర్ తోటి కంపల్సరీగా అటెస్టేషన్ చేసేసండి. అండ్ సెల్ఫ్ అటెస్టేట్ అండ్ మీ సిగ్నేచర్ కూడా చేయండి. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. SC ST అభ్యర్థులకి అమ్మాయిలందరికీ ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళు మాత్రం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా బ్యాంకుకి వెళ్ళేసి, నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళేసి 500 రూపీస్ తోటి మీరు DD అనేది తీయాలి. ఏ పేరు మీద తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ చైర్పర్సన్ బాపూజీ సేవక్ సమాజ్ పేబులెట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజా కౌమరి అని చెప్పేసి ఉంది. ఈ యొక్క పేరు మీద మీరు బ్యాంకులో DD తీసి ఆ DD రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు పోస్ట్లో అప్లికేషన్ పంపించేసేసండి, షార్ట్ లిస్ట్ అయితే. సో వాళ్ళే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఎవరికైతే ఫీ లేదో వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మీరు జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టడమే, షార్ట్ లిస్ట్ అయితే మాత్రం మీకు గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే లేదు. ఇలాంటి నోటిఫికేషన్స్ మనకి చాలా రేర్గా అయితే వస్తాయి. ఇది మనకి వ్యవసాయ శాఖకి సంబంధించి ICAR అండర్లో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. మీకు అందరికీ తెలిసిందే కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి చాలా రేర్గా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఏప్రిల్ మంత్లోనే మనకి ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ మనకి ఒక సంస్థ నుంచి వచ్చింది, మీకు మిగతా సంస్థల నుంచి కూడా వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో రిలీజ్ అయిన తర్వాత మీకు వెంటనే అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఈ జాబ్స్ గురించినటువంటి నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.